వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన్యం జిల్లాలో చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు. కేసు వివరాలు మీడియాకు వివరించిన జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. వేపగుంట శ్రీ శక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్. సహకార సంఘ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించిన కూటమి ప్రభుత్వం. కృతజ్ఞతలు తెలిపిన సంఘం జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ. యూత్ కాంగ్రెస్ వైఖరి నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన. దేశ ప్రతిష్టతను దిగజార్చారంటూ మండిపాటు. పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు గత సంవత్సరం కాలంగా మన్యం జిల్లాలో చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న దొంగ అరెస్ట్ మన్యం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కొయ్యపు గిరి రాజశేఖర్ అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ మరియు ఇతర చెడు వ్యసనాలకు బానిసై తన సంపాదన తన అవసరాలకు సరిపోక వలస మోటార్ సైకిల్ పై తిరుగుతూ ఒంటరి మరియు వృద్ధాప్య మహిళల మెడలో బంగారు వస్తువులు తెంపి ఎవరికీ దొరకకుండా టైక్ పై తప్పించుకుని పారిపోవడం అలవాటు పడ్డారు. ఇతను పార్వతీపురం పట్టణంలోనూ అదేవిధంగా చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాలలోనూ మొత్తంగా 16 బంగారు పుస్తల తాళ్లు నల్ల పూసలు దొంగతనం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ సీతానగరం వారికి రాబడిన సమాచారం మేరకు బుధవారం ఉదయం 7:30 సమయంలో సీతానగరం ఎస్ఐ అతని సిబ్బంది సీతానగరం మండలంలోని గుచ్చిమి గ్రామం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సదరు కొయ్యపు గిరి రాజశేఖర్ పార్వతీపురం వైపు నుంచి బొబ్బుల వైపు వస్తుండగా అతను వస్తున్న మోటార్ సైకిల్ ను ఆపి దాని నెంబర్ మరియు ఫోటోలో ఉన్న వ్యక్తిగా గుర్తించి పరిశీలించగా అతని వద్ద ఉన్న బ్యాగ్ లో పైన తెలిపిన కేసులలో చోరీ సొత్తు దొరికింది. అవి సీతానగరం పోలీస్ స్టేషన్ సిఆర్ నెంబర్ 108/2025 కేసులలో చోరీ సొత్తు అయి ఉంది. అయితే అంతటి ఎస్ఐగా సదరు వ్యక్తిని పట్టుకుని విచారించగా మొత్తం సీతానగరం మండలంలో 3 స్నాచింగ్లను, బలజపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 1 చైన్ స్నాచింగ్, వీరఘట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 చైన్ స్నాచింగ్, గరుగుబెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చైన్ స్నాచింగ్, పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చైన్ స్నాచింగ్ చేసినట్లు అంగీకరించారు. కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డితో పాటు అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, పార్వతీపురం ఏఎస్పీ మనీషారెడ్డి, ఐపీఎస్ ఎస్బీ సిఏ రమణమూర్తి, పార్వతీపురం రూరల్ సిఏ రంగనాథం, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, బలిజిపేట ఎస్ఐ సింహాచలం, పార్వతీపురం రూరల్ ఎస్ఐ రాజేష్, సీతానగరం ఎస్ఐ హేమలత, క్రైమ్ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది ఉన్నారు. గతంలో ఎప్పుడు ఇతను ఈ ముద్దాయి పట్టుబడలేదు. సో ఇప్పుడు దొరికాక దాదాపు 14 కేసులు మనకి 2024 నుంచి 2024లో 5 కేసులు, అదేవిధంగా 2025లో కూడా ఒక 7 కేసులు, రీసెంట్గా 26లో కూడా మనకి ఒక 2 కేసులు చైన్ స్నాచింగ్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇతనే ఈ నేరం చేయడం జరిగింది. ఇతని పేరు కొయ్యపు గిరి రాజశేఖర్, 28 సంవత్సరాలు, పార్వతీపురం చాకలి బెల్గాంలో ఉంటాడు. సో ఈ వ్యక్తి గతంలో ఎప్పుడు కూడా ఈ నేరం చేసి పట్టుబడి క్రైమ్ రికార్డ్ లేదు. సో దానివల్ల మనకి కూడా కేసు ఛాలెంజింగ్గా మారితే ఫైనల్గా సాంకేతిక అంటే కంటిన్యూగా మేము వెహికల్ చెకింగ్ ఇతని కోసం వెతుకుతూ ఐడెంటిటీని అసెస్ చేసుకొని గుర్తించి ఇతని దగ్గర నుంచి ఈ 14 కేసులు సంబంధించి మేము 16 చైన్లు రికవర్ చేసి ఇవాళ మీరు చూస్తున్న డిస్ప్లేలో ఉన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. దాదాపుగా 265 గ్రామ్స్ వర్త్ 40 lakhs ప్రజెంట్ రేట్లో. అన్నిటికన్నా ముఖ్యమైనది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే
ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్గా ఉన్నా కూడా పోలీసు మా పని మేము చేసుకుంటూ నిరంతరం వీటి మీద వర్క్ చేస్తున్నాం. సో ఈ ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వేపగుంట శ్రీశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం రెవెన్యూ కార్యాలయం ఎదుట జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో భాగంగా తొలుత వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారి ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి ఇక్కడ అధికారులకు వారి సమస్యలను నివేదిస్తూ వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో సంఘం ప్రతినిధి బిఎస్ విజయలక్ష్మి మాట్లాడుతూ అధికారులు న్యాయకుల ఉదాసీనతతో ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలా హరించుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో విలువైన రెవెన్యూ భూములు కబ్జాకు గురవుతున్న విషయాన్ని అధికార యంత్రాంగాలు దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఉదాసీనతతో వ్యవహరించడంతో కబ్జాలు నానాటికి పెరిగిపోతున్నాయని ఆరోపించారు. తక్షణమే అన్ని ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, అలాగే నిజమైన అర్హులకు సొంత ఇల్లు అందించాలని కోరారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు తీరు మార్చుకుంటే మంచిదని తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఈ లక్ష్మి, దాక్షాయిని, సునీత, శోభ కుమార్, బాబు, శివ, శంకర్, బాలు, రవి పాల్గొన్నారు. మహిళా సంఘం మేము 15 సంవత్సరాల నుంచి సంతోష్ నగర్ వేపగుంట పరిధిలో ఉన్నటువంటి చీమలాపల్లి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని కబ్జాదారుల నుండి 15 సంవత్సరాల నుంచి దాడులకు గురయ్యి రాజకీయ నాయకులను ఎదుర్కొని ఆ భూములు కాపాడుకుంటూ వస్తున్న క్రమంలో ప్రభుత్వం మాకు అర్హతను బట్టి మా పేద బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి వాళ్ళని ఇళ్ల పనులు, కూలీ పనులు చేసుకున్నటువంటి పేద మహిళలవి మమ్మల్ని గుర్తించి మాకు అర్హతను బట్టి మాకు మేమేమే భూములు అయితే కాపాడామో ఆ భూముల్లో మాకు నివాస హక్కుని కల్పిస్తారు, స్కీమ్ ద్వారా మాకు ఇల్లు కట్టించి మాకు ఇస్తారు అని చెప్పి ఆశతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బ్రతుకులు, మా తలరాతలు మారలేదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాము, ఎవరెవరు వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అర్హత ఇల్లులు ఉన్న వాళ్ళు కూడా, అర్హత లేని వాళ్ళు కూడా వచ్చి కబ్జాలు చేస్తున్నారు. అది రాజకీయ నాయకులు అండ, లేదా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టు చాప కింద నీరులాగా వ్యవహారాన్ని చూస్తున్నారు. ఇది మేము ఖండిస్తున్నామండి. మీరు ప్రభుత్వం స్పందించి, రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్లో తక్షణమే ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అర్హులైనటువంటి మా పేద మహిళలకి, మా స్త్రీశక్తి మహిళా సంఘం సభ్యులకి, మా మహిళలకి, మా బడుగు బలహీన వర్గాల వారికి తక్షణమే నివాసం కల్పిస్తారని ప్రార్థిస్తూ మేము మొన్న 15 సంవత్సరాల నుంచి అనేక మార్లు ధర్నాల రూపంలో మెమంటారాలు ఇస్తూ దేవస్థానం భూములు కబ్జా చేస్తుంటే దేవస్థానం డిపార్ట్మెంట్ వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఆ భూములు కాపాడుకుంటూ వచ్చామండి. ఎవరు కూడా ఆ ప్రభుత్వ భూములు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు పాటించి ఏర్పాటు చేసి మా బడుగు బలహీన వర్గాల వారికి మాకు నివాసం కల్పించాలండి. లేదా సహకార సంఘ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీపై సమ్మెను విరమించామని సహకార సంఘ ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ సహకార ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రభుత్వం పనిచేయాలని కోరారు. గత 90 రోజులుగా వివిధ దశలలో నిరసన తెలుపుతున్న రాష్ట్ర సహకార సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు నుండి యథావిధిగా విధుల్లో కొనసాగుతామని వెల్లడించారు. కార్యక్రమంలో సీఈఓ జ్యోతుల నాగసత్య శ్రీనివాస్, యు విజయ్ కుమార్, రాజా, జయగోపాలకృష్ణ, ఆనందం, మరణి రాజు, డీసీసీబీ మేనేజర్ రవికృష్ణ, ఏలేశ్వరం, లింగంపర్తి, ఎల్లవరం, రాజవొమ్మంగి సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు కె ఆదినారాయణరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, కాకినాడ జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నారు. మరి గత 90 రోజులుగా సహకార సంఘాల ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అనేక రూపాలలో ఉద్యమాలు చేసి నేటి వరకు ఈ యొక్క సమ్మెను విజయవంతంగా ముందుకు నడిపించారు. మా యొక్క సమ్మెను గుర్తించి ప్రభుత్వం నిన్న రాత్రి సహకార శాఖ మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి పరిష్కారం చూపించి మా సహకార సంఘాల ఉద్యోగులందరికీ న్యాయం చేయడం జరిగింది. మరి మేము ఏవైతే అడిగామో ఆ డిమాండ్ అన్నింటి మీద కూడా అడ్రస్ చేసి తక్షణం ఇంటీరియర్ రిలీఫ్గా IR 20% మా జీతాల మీద ఇస్తూ 2 లక్షలు ఉండేటువంటి గ్రాడ్యుయేటీని 4 లక్షలుగా పెంచి హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సహకార సంఘాల ఉద్యోగులందరికీ కూడా 5 లక్షలకు
ఇంప్లిమెంట్లోకి తీసుకెళ్ళడానికి ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సహకార సంఘాల ఉద్యోగులకు 62 సంవత్సరాల వయోపరిమితి పెంచడానికి 2019 తర్వాత సహకార సంఘాల్లో జాయిన్ అయినటువంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి, సహకార సంఘాల ఉద్యోగులకు పేరు సందర్భంగా పే స్కేల్ నిర్ణయించడానికి జీవో నెంబర్ 114 ఇచ్చి ఒక కమిటీని ఉన్నతాధికారులతో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మరి ఇతను షార్ట్ టైంలో ఆ కమిటీ యొక్క రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మా యొక్క ఈ ప్రధానమైనటువంటి ఈ 3 డిమాండ్లను కూడా మేము పూర్తి చేసి మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పని సహకార శాఖ మంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ యొక్క సమ్మెకు సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఇంటెలిజెన్స్ సోదరులకు, సహకార బ్యాంక్ యొక్క యూనియన్ నాయకత్వానికి, సహకార బ్యాంకు ఉద్యోగులకు, మా సిబ్బందికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సానుకూలమైనటువంటి ఈ యొక్క డిమాండ్ల పరిష్కారంలో చొరవ చూపినటువంటి గౌరవనీయులు సహకార శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున మా సహకార సంఘాల ఉద్యోగుల తరఫున, రాష్ట్ర జేఏసీ తరఫున, జిల్లా జేఏసీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. దేశ ప్రతిష్టతను దిగజార్చిన యూత్ కాంగ్రెస్ వైఖరి సరికాదని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర అన్నారు. స్థానిక 7 రోడ్ల కూడలిలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు బృందంతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మక ఏఏ సదస్సులో కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చడం దారుణమని, వివిధ దేశాల ప్రతినిధుల సమక్షంలో దేశ నేత ప్రధాని మోదీని విమర్శించడం తీరు అత్యంత దౌర్భాగ్యమైన ఘటనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి స్వయంగా రాహుల్ గాంధీని శత్రువుగా మారారని తెలిపారు. అలాగే అధ్యక్షులు సిరిపురం తేజేశ్వర్ మాట్లాడుతూ ఏ సంఘటన కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు దేశానికి అవమానకరమని తెలిపారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సవానా, ఉమా మహేశ్వరి, బీజేపీఎం జిల్లా అధ్యక్షులు దన్నాన మదన్, మండల అధ్యక్షులు పూజారి, చెల్లయ్య, యువమోర్చా నాయకులు, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, పదాధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో ప్రపంచ దేశాలన్నీ ఇచ్చేసి టెక్ దిగ్గజాలందరూ ఉన్న సమావేశంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్న సమయంలో ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారి ప్రతిష్టని, భారతదేశ ప్రతిష్టని దిగజార్చడం కోసం కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంస్థలు చేసిన శాస్త్రాలు కానీ వాళ్ళ చర్యలు కానీ భారతదేశ ప్రతిష్టని ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా చేశాయి. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మేము రాహుల్గా కాంగ్రెస్ పార్టీ చర్యల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మేము వాళ్ళు చేసిన ఈ చర్యలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి చర్యల వల్ల దేశ ప్రతిష్ట దిగజారుతుంది తప్ప వ్యక్తిగత ప్రయోజనం అయితే వాళ్ళకేమీ ఉండదు. కానీ మన దేశ ప్రతిష్టని అంతర్జాతీయ వేదిక ముందు సాధించుకునేటట్టు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలని, దాన్ని పూర్తిగా దేశం నుంచి పారద్రోలాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఈ విషయంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మేము ఈ ఊరేగింపు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని దేశం నుండి బహిష్కరించి చేసేట్లు చేయాలని, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో ఆ నినాదాలతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారత్ మాత. ఏదైతే ఏఐ సమిట్ మొన్న ఫిబ్రవరి 20 జరిగిందో ఆ రోజు మన దేశం అంతా గర్వించేలాగా మన భారతదేశానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మిగతా దేశాలు కూడా పాల్గొని మన దేశ తాలూకా ప్రతిభను తెలియజేసే సమావేశం అది. అంత మహోన్నతమైన సమావేశం జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ యువ జనాలు ఎవరైతే ఉన్నారో యూత్ లీడర్స్, కాంగ్రెస్ యూత్ లీడర్స్, వాళ్ళు చేసే పనులు చాలా అసభ్యకరంగా ఉంది. ఇది ఏదో పార్టీలకు సంబంధించింది కాదు, ఇది మొత్తం మన దేశానికి సంబంధించింది. మన భారతదేశం మొత్తం సిగ్గుపడేలాగా శ్రీకాకుళం నియోజకవర్గంలో డైరియా వ్యాధితో బాధపడుతున్న ప్రజలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే బుధవారం ఉదయం విస్తృత పర్యటన చేపట్టారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ బాధితులకు ధైర్యం చెప్పారు. పర్యటనలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కూడా పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే
దమ్మల వీధిలోనే సింహన హాస్పిటల్, మంగువారి తోట ప్రాంతం, అలాగే రిమ్స్ హాస్పిటల్ను సందర్శించి చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్క రోగి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ ఎవరూ అధైర్యపడవద్దని ధైర్యం కల్పించారు. అత్యుత్తమ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే స్వయంగా పర్యటిస్తూ ప్రతి విధిని పరిశీలించారు. ప్రతి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సహాయం అందిస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా శ్రీకాకుళం పట్టణంలో ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో గల దమ్మల వీధి, కండ్ర వీధి, అలాగే ఈ ప్రాంతంలో గుడి వీధి ప్రాంతంలో డయేరియా పేషెంట్స్ రావడం, వారిని తక్షణమే మనం గౌరవ కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు అందరూ ఇమ్మీడియట్గా స్పందించి లోకల్ లీడర్స్ అందరూ కలిపి వారిని వెంటనే హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసి జెమ్స్లోన, అలాగే కిమ్స్లోన, జీజీహెచ్లోన సెపరేట్ వార్డులు ఏర్పాటు చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా జాయిన్ చేయడం జరిగింది. నిన్న ఒక అతను చనిపోయారని తెలిసిన వెంటనే వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పందించి వారికి ఆర్థిక సహాయం 10 లక్షలు ఎక్స్గ్రేషియా కింద ప్రకటించడం జరిగింది. అది నిన్నే నేను ఆ చెక్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పుడు అంతా కొంతవరకు మనకి కంట్రోల్లోకి వచ్చింది పూర్తిగా. కొంతమంది పేషెంట్లు ఇంకో 42 మంది, రాత్రి ఒక 7 వచ్చారు, మళ్ళీ ఒక 42 మంది వరకు మొత్తం ఉన్నారు. నిన్న ఒక 15 మంది డిశ్చార్జ్ అయ్యారు, ఈవేళ ఒక 15 మంది డిశ్చార్జ్ అవుతారు. నిన్న వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కూడా ఈరోజు బాగున్నారు. ఒకరికి డయాలసిస్ వరకు వెళ్ళి బాగుంది. సో దీనిపైన వాటర్ శాంపిల్స్ కూడా మేము టెస్ట్ తీసుకెళ్ళాం. అలాగే అన్ని పరిశీలన చేస్తున్నాం. ప్రస్తుతానికి మున్సిపల్ వాటర్ని ఆపించాం, ఎందుకైనా మంచిదని. ట్యాంకర్స్ ద్వారా సప్లై చేస్తున్నాం. అందరికీ అలర్ట్ చేసాం, వేడి నీళ్ళు తాగమని. ట్యాంకర్ నీరు 2 రోజులు ఇచ్చి మొత్తం అన్నీ ఏమైనా పైపుల్లో ఎక్కడైనా తేడా ఉందో చూసుకొని మళ్ళీ చెక్ చేసి అప్పుడు పబ్లిక్ నీరు ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఏదైనా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ప్రజల కోసం మేము అన్ని విధాలుగా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తాం. శాంపిల్ రిజల్ట్ వచ్చిందా? శాంపిల్ రిజల్ట్ ఇంకా రాలేదు, ఈరోజు వస్తుంది. అయితే అక్కడ ఇన్సైడ్ నీరుతోని మళ్ళీ ఇక్కడ అవుట్ సైడ్ నీరుతోని చెక్ చేస్తాం అనమాట. క్లోరిన్ అవన్నీ సరిపోయింది. ఆ రిజల్ట్స్ అయితే ఇక్కడ చేసిన వరకు బాగానే ఉంది. అయితే వాటర్ ట్యాంక్ ఒకటి మొన్న క్లీన్ చేశారు. అది క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఏమైనా మురుగు నీరులాగా వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. దానిపైన కూడా మేము చూస్తున్నాం. సో అన్నీ దర్యాప్తు అన్నీ మేము పరిశీలించిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ రెక్టిఫై చేసి ఇమ్మీడియట్గా మంచినీరు మళ్ళీ అందించే దిశగా ముందుకెళ్తాం. కూటమి ప్రభుత్వం సహకారం, హోమ్ మినిస్టర్ అనిత కార్యదీక్షతో పట్టణంలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరగడం చాలా సంతోషమని టీడీపీ పట్టణ అధ్యక్షులు యాల వరహాలు బాబు పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రస్తుతానికి 14 నూతన రోడ్డు నిర్మాణంలో భాగంగా రాజుగారి బీడులో 10 లక్షల రూపాయలతో 250 మీటర్ల రోడ్డు నిర్మాణానికి కూటమి నేతలు పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, మజ్జూరి నారాయణరావు, పెద్దిరెడ్డి శ్రీను, చింతకాయల రాంబాబు, జనసేన మండల కార్యదర్శి శివలంక మల్లిబాబు, వీర మహిళా పద్మావతి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ, మల్లిపెద్ది రమణ, జూరెడ్డి ప్రసాద్, వేములపూడి అప్పారావు, మంగాదేవి, గుల్లా నాగరాజు, సలికే రమణ, చిరుకూరి పేర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారపురెడ్డి పద్మ, చిట్టిబాబు, విలియం కేరీ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాయకరావుపేట టౌన్ రాజుగారి బీడులోని ఈ వీధి రోడ్డు ప్రారంభించారు. మా చిట్టిబాబు బాబాయి, మా వరాల బాబు గారు, మిగతా వాళ్ళందరూ కలిపి వచ్చి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ రోడ్డుకి సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు మన హోమ్ మినిస్టర్ పొంగల్పూడి అనిత గారు కేటాయించడం జరిగింది. ఈ రోడ్డు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా అందరం చూపించాము. మాది కూడా పక్క వీధే. చూపించినప్పుడు ఆ రోజు మాకు మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ గారికి, అలాగే అందరి కూటమి నాయకులకి, టీడీపీ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ రాజుగారి బీట్లో ఉన్న రోడ్ల పరిస్థితి చూసి
గౌరవ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి ఎన్నికల సమయంలో వీళ్ళందరూ కూడా కోరిన మీదట మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణం ఈ రోడ్డు వేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున సుమారు 10 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఈ రోడ్డు నిర్మించడం జరిగింది. ఇదే కాకుండా పాయకరపేట టౌన్ సంబంధించి సుమారు 14 రోడ్లు 93 లక్షల రూపాయలతోటి ప్రస్తుతానికి పనిచేయడం జరుగుతుంది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, దాని మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నందుకు కూటమి నాయకులైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, హోంశాఖ మంత్రి అనిత గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరూ కూడా మా పాయకరపేట తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం కూడా సుమారు పాయకరపేట మండలానికి సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఈ రోజున 2.5 కోట్లు ఇప్పుడు కూడా కేటాయించి అభివృద్ధి చేసినందుకు మేము అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. నమస్కారం అండి. ఈరోజు పాయకరపేట శాసనసభ్యురాలు, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు, అలాగే పాయకరపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీమతి వంగలపూడి అనితమ్మ గారి ఆదేశాలతో కూటమి నాయకుల ఆశీస్సులతో ఈరోజు పాయకరపేట నియోజకవర్గం డెవలప్ అవుతుందంటే మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి ఇప్పుడు అనిత గారి ఆధ్వర్యంలో కనపడుతుంది. అలాగే మరొకసారి ఈ యొక్క అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే అనితమ్మ గారికి అందరికీ కూడా మా నాయకుల తరపున మా తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ వచ్చే నెల 8వ తేదీ జరగబో పనులను అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరిశెట్టి రామ్కి పర్యవేక్షించారు. స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆదేశాల మేరకు కానీ నిర్వహణ అధికారిపై శ్రీధర్ చైర్మన్ పీలా నాగసీను మరియు ధర్మకర్తల ఆధ్వర్యంలో పనులను త్వరగా పూర్తి చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి 18 తేదీ నుండి నెల రోజుల పాటు జరుగు జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరిమంగ, ఈశ్వర్, దూలం గోపి, కరి బాబి, దాడి నాగరాజు, కాంట్రేగుల సతీష్, స్వర్ణసీను ఉన్నారు. ఇది కూలింగ్ సార్, ఇది కూలింగ్, అనకాపల్లి జిల్లా శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బోరగాం గ్రామానికి చెందిన వికలాంగుడు నెయ్యల ప్రసాద్ 2023 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఇచ్చాపురం నుండి తిరుమలకు 1070 కిలోమీటర్లు వికలాంగుడు సైకిల్తో పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నాడు. ఆ మొక్కును గత సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ నాడు కూటమి నాయకుల సహాయ సహకారాలతో నెయ్యల ప్రసాద్ సైకిల్ యాత్రకు ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాల అశోక్ జెండా ఊపి ప్రారంభించారు. నూకాంబిక అమ్మవారి దేవస్థానానికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరిశెట్టి రామ్కిని కలిశారు. నెయ్యల ప్రసాద్ కు రామ్కి కావాల్సిన సౌకర్యాలు అందజేశారు. మాది బోరగాం గ్రామం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. ఇచ్చాపురం నుంచి తిరుమల నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతే 2023 నేను అనుకున్నాను. ఈరోజు అనకాపల్లి చేరుకున్నాను. 3 జిల్లాలు దాటుకొని అనకాపల్లి వచ్చాను. అనకాపల్లి నూకాలమ్మ తల్లికి దర్శనం చేసుకొని ఉదయము నేను వెళ్ళిపోతాను. నేను అన్ని రకాలుగా మన ఎమ్మెల్యే గారు, అల్లుడు గారు నాకు అన్ని రకాలుగా సహకరించారు, అన్నీ చేస్తున్నారు. రూమింగ్ ఇప్పించారు, సార్లు అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఆరోగ్యం పరిస్థితి కొద్దిగా బాగులేక రోజుకి 10-12 కిలోమీటర్లు తొక్కుని వెళ్తున్నాను. దయచేసి ప్రజలు అందరూ, ఎంప్లాయీస్ అందరూ సహకరిస్తున్నారు. అందరూ కొద్దిగా నాకు సహకరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది తిరుమల? ఇంకా 55 రోజులు పడుతుంది సార్. ఇంకా 55 రోజులు పోతే ఎండలు రోజుకి 12-10 కిలోమీటర్లు తొక్కుని అలాగా వెళ్తున్నాను సార్. 2023 మొక్కుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే నేను ఇచ్చాపురం నుంచి తిరుమల వచ్చి తిరుమల దేవుడికి మొక్కుకొని దర్శనం చేసుకుని నేను మళ్ళీ మా గమ్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి ఆశీస్సులు నా మీద ఉండాలని, అందరూ నాకు సహకరించాలని,
2 కాళ్ళు లేకపోతే ఇంత దూరం దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటే అందరూ సహకరిస్తున్నారు. అన్ని రకాలుగా నాకు ఆదరించి అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారు. దయచేసి నాకు ప్రజల ప్రెస్ తరఫున మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సహిత విద్య మరియు ఎస్ఎస్పీ ట్రేడర్స్ సహకారంతో జిల్లా స్థాయి ఆర్ట్స్ అండ్ కల్చర్ పోటీలు జిల్లా విద్యాశాఖ అధికారి పి బ్రహ్మాజీరావు చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో జిల్లాలో సహిత విద్యా విభాగంలో పనిచేస్తున్న సహిత విద్యా కోఆర్డినేటర్ పి భానుమూర్తి, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్లు మరియు 15 మండలాల ఐఆర్పీలు సుమారుగా 250 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలతో 2 రోజుల ప్రోగ్రాంలో భాగంగా మొదటి రోజు ఎక్కువ మొత్తంలో పాటలు, డాన్స్, డ్రాయింగ్ గ్రూప్స్, డాన్స్, ఫ్యాన్సీ డ్రెస్, స్కిట్ మొదలైన ఈవెంట్లలో పోటీలు పూర్తయి గెలుపొందినటువంటి పాటల పోటీలలో జడ్పీహెచ్ఎస్ కురుమాపాముకు చెందిన మన్నంగి గణేష్కు మొదటి బహుమతి, ఎంపీ ఎల్పీఎస్ శ్రీరామ కాలనీ చెందిన ఎం జస్వితకు 2వ బహుమతి, పి సతీష్ కారుణ్యకు 3వ బహుమతి, అలాగే డ్రాయింగ్ జూనియర్స్ లో బి తనీష్ కుమార్ కు మొదటి బహుమతి, ఏ నీరజకు 2వ బహుమతి, విముక్షితకు 3వ బహుమతి అందజేశారు. అలాగే లిఖిత్ కుమార్ కు 1వ బహుమతి, సంజనకు 3వ బహుమతి. గ్రూప్ డాన్స్లో జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు మొదటి బహుమతి వచ్చాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సర్టిఫికేట్ మరియు మొమెంటోలు అందజేశారు. చివరి లయన్స్ క్లబ్ వారు స్వచ్ఛందంగా వచ్చి విజేతలకు మొమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ రామచంద్రరావు మరియు లయన్స్ క్లబ్ నిర్వాహకులు సెక్రటరీ బిఎస్ నాయుడు మరియు ప్రెసిడెంట్ శ్రీనివాసరావు కార్యక్రమంలో ఉన్నారు. సహిత విద్యార్థుల్లో దాని ఉన్న ప్రతిభను వేరు తీసేందుకు ఈ 2 రోజుల్లో పోటీలు నిర్వహిస్తారు. ఇందులో అధిక సంఖ్యలో పిల్లలని గౌరవించడం చేసి వాళ్ళలో ఉన్నటువంటి కాలసంస్థలను బయటకు వాళ్ళు కూడా సంతోషపడతారు. ఉద్యమి పేరుతో జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు పంచగల రమేష్ బాబు తెలిపారు. పెందుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నందు రమేష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే నమోదు కార్యక్రమం 10 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జనసేన సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. 3 విభాగాల్లో జరిగే నమోదు కార్యక్రమం నందు జన సైనికుల నుంచి ఏడాదికి 400 రూపాయల రుసుము వసూలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు కోరుపోలు రామనాయుడు, శేఖర్, ఐతా సింహాచలం, ఊరికే లక్షి గోవింద్, కంచిపాటి మధు, భీమేష్ పాల్గొన్నారు. అని చెప్పి పిలువటం ఈ 3 కేటగిరీలతో లాస్ట్ టైం 75 మందిని వాలంటీర్స్గా నియమించి వాళ్ళతో చేయించారు. ఆ సాధకులు ఇప్పుడు వాళ్ళకి పేరు సాధకులు అయితే ఈసారి 100-110 మంది ఉత్సాహం చూపిస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉన్నాం ఆ లింకు. మీరు చెప్పాల్సిందల్లా మా వాళ్ళు ఈ సాధకులు ఈ సభ్యత్వం అనేది ఒక గౌరవానికి, రేపు రాజకీయాల్లో ఈ మన లాస్ట్ ఇయర్ 12,50,000 మంది అయితే ఈసారి మేము 30 లక్షలు అవుతారనుకుంటా ఉన్నాం. ఈ 30 లక్షలు అనేది మాకు పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పదవులు ఇచ్చినా, పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీటింగ్లు పిలిచినా, పార్టీ ఇన్విటేషన్ అనేది వచ్చినా ఎవరైతే సభ్యత్వం ఉందో వాళ్ళు టాప్ ప్రయారిటీలో ఉంటారనేది కూడా మీ ద్వారా మా కార్యకర్తలకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్యకర్త అనేవాడు మా సభ్యుడు అవుతేనే ఆ ఇన్విటేషన్ కానీ, రేపొద్దున చాలామంది విలేజ్ల్లోనూ కానీ వార్డులో కానీ కష్టపడుతుంటారు. కష్టపడిన వాళ్ళు పదవి ఆశిస్తారు. వాళ్ళకి ఆ పదవి ఇవ్వాలంటే ఫస్ట్ ఐడెంటిటీ సభ్యత్వ నమోదు మాత్రమే. దయచేసి మేము కష్టపడ్డాం కాబట్టి పదవి రావాలనుకోవటం ఎంత ముఖ్యమో పార్టీ మనిషి, పార్టీ వ్యక్తి అనిపించుకోవటం కూడా అంతే ముఖ్యం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని, విపి గ్రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, కార్పొరేట్ అనుకూల 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రమైన కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ లిబరేషన్ దాని అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాలో ముఖ్య అతిథిగా సిపిఐ లిబరేషన్ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ వి శంకర్, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి బంగారావు పాల్గొన్నారు. ఈ ధర్నాను ఉద్దేశించి
వారు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం భారత కార్మిక వర్గంపై, వ్యవసాయ కూలీలపై, భారత రైతాంగంపై, భారత ప్రజాస్వామ్యంపై దాడిని తీవ్రతరం చేసిందని, అందులో భాగంగానే భారత రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ తమ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ భారత రాజ్యాంగంపై దాడిని మరింత ఉధృతం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ ప్రజలకే భారత భూభాగంపై, ప్రజాస్వామ్యంపై హక్కు లేకుండా చేస్తుందని దుయ్యబట్టారు. మరోవైపు అమెరికాతో మోదీ నాయకత్వంలో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందం వలన భారతదేశ సార్వభౌమత్యాన్ని అమెరికా సామ్రాజ్యవాద దేశానికి తాకట్టు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏగుపాటి అర్జునరావు, ఏ ఉదయ్ కిరణ్, జిల్లా కార్యదర్శి కె జనార్దన్, ఏఐసిసిటియు రాష్ట్ర నాయకులు గొడుగు సత్యనారాయణ, వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మానుకొండ లచ్చబాబు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్ అప్పలరాజు, పార్టీ నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు, టి నాగేశ్వరరావు, జె వీరబాబు, జె రాజు, రాజాల రత్నం, పి నాగమణి, వి శివ తదితరులు పాల్గొనగా ప్రతిపాడు, ఏలేశ్వరం, జగ్గంపేట, గోకవరం, రౌతులపూడి, శంకవరం, తుని, కొత్తపల్లి, గొల్లప్రోలు, కోటనందూరు, కాకినాడ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి ఈ రోజు కాకినాడ కలెక్టర్ దగ్గర ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి భారతదేశంలో ఇప్పటి వరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీని పెట్టినటువంటి యూపీఏ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ పేరుని తీసేసి దానికి బీజీ గ్రామ్ చేయనటువంటి పథకాన్ని పెట్టి మొత్తం వ్యవసాయ కూలీలకు ఉన్నటువంటి ఒకే ఒక చట్టాన్ని వాళ్ళు మార్పులు చేసి ఆ చట్టాన్ని ఏ రకంగా ఎత్తేద్దాం అన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ మేము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ రోజున మేము ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇదే రకంగా మనం చూసినట్లయితే మరి కొత్త చట్టంలో వచ్చినటువంటి మార్పుల్లో మనం చూసినట్లయితే ఇంతకు ముందు పాత చట్టంలో ప్రజలు కోరుకున్నటువంటి ప్రదేశంలో వాళ్ళు పని చూపించాలి. కానీ ఈ కొత్త చట్టంలో ఏదైతే వాళ్ళు ఎక్కడ పని చెప్తే అక్కడికి వెళ్ళాలి తప్పించి మరో చోట లేదు. అదే రకంగా గతంలో మనం పనికి అప్లికేషన్ పెట్టుకుంటే 14 రోజుల్లో మొత్తం ఏదైతే పని చూపించలేనట్టయితే వేతన ఇవ్వాలి. కానీ ఈ చట్టంలో అటువంటిది ఏమి లేదు. కార్మికులకు హక్కులు ఏదైతే తీసేశారు. అలాగే పంచాయతీల్లో కూర్చొని పనులన్నింటినీ కూడా వాళ్ళందరూ సమీక్షించుకొని చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ యొక్క రాజకీయ నాయకులు అక్కడ ప్రభుత్వాధికారుల యొక్క దయా దాక్షాయ పనులు ఉంటాయి తప్పించి మామూలుగా బట్టి మాత్రం ఈ రాజకీయాల యొక్క అనుకూలమైన వాళ్ళకి పనులు ఉంటాయి తప్పించి నిజమైన కార్మికులకు ఏదైతే ఉందో పనులు ఉండో లేదు. అదే రకంగా ఇంకా దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే 10% అంటేనే వాళ్ళు పెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% అని చెప్పారని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల మీద మరింత ఆర్థిక భారం పెంచి ఈ చట్టాన్ని ఎలా నిర్వీర్యం చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇదే రకంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా పాత చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని, కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఏదైతే ఉన్నదో రద్దు చేయాలనే డిమాండ్ మేము వెళ్తా ఉన్నాం. అదే రకంగా ఇవాళ భారత అమెరికా వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉన్నదో భారతదేశంలో ప్రజలకి వారి యొక్క సౌభ్యవత్వాన్ని ఏదైతే ఉన్నదో తాకట్టు పెట్టినట్టు అయ్యింది. వారి యొక్క ప్రజాస్వామ్యంలో మన అందరికీ కావాల్సినటువంటి అందరూ ఉండాల్సినటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అమెరికాకి తాకట్టు పడేశారు, అడ్డంగా తాకట్టు పడేశారు. ట్రంప్ రోజుకు ఒక రకమైనటువంటి తారాపణం దాటుతూ ఉన్నాడు. ఈ రోజు 10% అన్నాడు, రేపు 50 అన్నాడు, ఎల్లుండి 100 అంటున్నాడు, మళ్ళీ 10 అంటున్నాడు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి యొక్క దేశాన్ని ఏదైతే ఎటువంటి చర్చలు జరపకుండా ట్రంప్ యొక్క పథకానికి ట్రంప్ పెట్టినటువంటి వాణిజ్య ఒప్పందానికి మోడీ గారు తల వంచి మొత్తం ఆయన ఏదైతే చేశాడు. కాబట్టి ఈ వాణిజ్య ఒప్పందం నుంచి బయటకు వచ్చి చర్చించి అప్పుడు ఒప్పందం కుదుర్చుకోమని చెప్పేసి మనం అంటూ ఉన్నాం. ఆ రకంగా ఇదే రకంగా చూసినట్లయితే లేబర్కి సంబంధించినటువంటి కోట్లన్నింటినీ కూడా మొత్తం ఎత్తివేయడం జరిగింది. 4 లేబర్ కోట్లు పెట్టి కార్మికుల యొక్క హక్కులన్నింటినీ కూడా ఎత్తివేయడం జరిగింది. ఆ లేబర్ కోట్లు 4 రద్దు చేసి ఖచ్చితంగా మొత్తం అన్ని కూడా వీళ్ళకి ఇవ్వాలనేది. అలాగే వైఎస్ జగన్ పాలనలో వ్యవస్థలు ఇచ్చారు. కానీ అవి ఏదైతే ఈ ఏడాదికి ఇంకా కూడా ఆ రకంగానే ఉన్నాయి. అటువంటి వాటిలో ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటప్పుడు పల్లెటూరులో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానని చెప్పి అన్నాడు. అది చేయడానికి ఖచ్చితంగా అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా పెన్షన్లు ఏదైతున్నాయో రాజకీయ గతంలో వాలంటీర్లు ఉండేవారు, రాజకీయ పక్షం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతున్నాయో రాజకీయ పక్షం ఎక్కువైపోయింది. వాళ్ళకి నచ్చిన వాడికి పెన్షన్లు ఉన్నట్టున్నారు, నచ్చిన వాడికి ఏదైతుందో కంపెనీలో పోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రకంగా కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు. అదే రకంగా మైనింగ్లు ఏదైతున్నాయో ఇవాళ మెట్ట ప్రాంతాల్లో ఉన్న మైనింగ్ని గిరిజనులు ఏదైతుందో పక్కన పెడేసి గిరిజన హక్కులు కాలవాసేసి గిరిజనుల మీద కేసులు పెడేసి బెదిరించి ఇవాళ మైనింగ్ ఏదైతుందో మొత్తం తోలేస్తా ఉన్నారు.
ఇక రేపు పోయే 5 సంవత్సరాలను కూడా ఏ కొండలో కూడా మిగిలి కాపాడతలేదు. బాంబోలో కొండలన్నింటినీ కూడా తోలేస్తా ఉన్నారు. అందుచేత మైనింగ్ ఏవైతున్నాయో అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా సొసైటీలు ఏర్పాటు చేసి ఆ సొసైటీ ద్వారా మైనింగ్ నడిపించడం ద్వారా యువతగా పని నడిపించవలసి వస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఈ వేళకి ఎక్కడ కూడా మాట్లాడిన పాపాన్ని పోలేదు. అందుచేత 5,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మన్యం జిల్లాలో చైన్స్ మ్యాచింగ్ పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు. కేసు వివరాలు మీడియాకు వివరించిన జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. వేపగుంట శ్రీ శక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్. సహకార సంఘ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించిన కూటమి ప్రభుత్వం. కృతజ్ఞతలు తెలిపిన సంఘం జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ. యూత్ కాంగ్రెస్ వైఖరి నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన. దేశ ప్రతిష్టతను దిగజార్చారంటూ మండిపాటు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.